అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. సో గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పమ్మా. గురుగారు, అందరు కూడా చాలా కష్టపడి ఒక సొంత ఇల్లు అనేది కట్టుకుంటారు కదా. కానీ ఆ సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం చాలాసార్లు చూసిన సందర్భాలు ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత సుఖశాంతులు అనేవి ఉండవు. అసలు దానికి కారణం ఏంటంటారు? అనుభవజ్ఞులు చెప్పిన మాట ఏంటంటే అమ్మా, గురువులే కానీ గురు సాధకులే కానీ మనం ఎలా తీసుకోవచ్చు అంటే అమ్మ, ఒక ఇల్లు గురించి అని శంకుస్థాపన అని వింటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. అంటే దట్ ఇనాగ్రేషన్. అయితే ఈ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అమ్మ, ఇప్పుడు అంటే పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, పెద్ద మనుషులు వస్తే ఓపెన్ చేస్తున్నారు కదా. శంకు అనేది స్థాపించడం భూమిలో చేయాలి, శంకుస్థాపన. ఈ శంకుస్థాపన భూమిలో ఎలా చేస్తారంటే అమ్మ, శంకు అనేది మొత్తానికి 12 మూలలు ఉంటుంది. అంటే అది శివలింగం ఆకారం ఉంటుంది కానీ శివలింగం కాదు. పైన 4 మూలలు ఉండే అమ్మ, కింద 8 మూలలు ఉంటుంది. దాన్ని శంకు స్థాపించేటప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఒక 5 నుంచి 6 అడుగులు లోతుకు తవ్వి పెడతారు. ఎందుకు పెడతారు అసలు అది అంటే, ప్రతి ఇంట్లో విగ్రహాలు పెట్టుకునే ఆచారం ఉండదమ్మా. కొందరి ఇంట్లోనే విగ్రహాలు పెట్టుకుంటారు. ఏ ఇల్లైనా తీసుకో తల్లి. అయితే శంకుస్థాపన చేసిన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఓకే, నేను చెప్పిన శంకుస్థాపనలో మళ్ళీ ఈ శంకే కర్రతో కూడా చేస్తారు. అయితే ఎందుకు చేస్తారు అంటే, మీ ఇలవెలుపు మీ కులదైవాన్ని మీరు అక్కడ శాశ్వతంగా పెడతారు. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నరసింహస్వామి దేవుడు ఉన్నాడు అనుకో తల్లి, కానీ నువ్వు నరసింహస్వామి చిత్రపటాల్లోనే పూజించాలి. నువ్వు మీ ఆచారం అది, అంతే. నువ్వు విగ్రహాలు పెట్టుకుంటానంటే కొన్ని సందర్భాల్లో తిప్పి కొడుతుంది అంటారు, బెడిసి కొడుతుంది, పట్టదు, చేయలేము అని అంటారు కదా. ఇలాంటి అన్ని పూర్వీకులు ఆలోచించి ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళందరూ శంకుస్థాపన ఇంట్లో ఈశాన్యం మూలలో చేసిన తర్వాత దానికి శంకుస్థాపన చేసేది కూడా అమ్మా పద్ధతి ప్రకారంగా చేస్తారు. మొదట ఇల్లంతా పిల్లర్స్ వేస్తారు కదమ్మా, ఒక 12 పిల్లర్స్ 20 పిల్లర్స్ ఉంటుంది వాళ్ళ ఇంటి ప్లాన్ బట్టి. ఉన్నప్పుడు మేస్త్రి సమక్షంలోనే ఈ శంకుస్థాపనకు సంబంధించింది ఒక పురోహితుడు అనర్గళంగా చేసే ఒక వ్యక్తి వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేయించే పద్ధతి ఎలా ఉంటుందంటే, శంకుని మొదట అష్టసుగంధాలతో మంచి శుభ్రపరిచి ఆ కుటుంబం అందరూ దాని మీద నీళ్లు పోసి చాలా చక్కగా కడిగి పసుపు, గంధం, కుంకుమ, కొబ్బరికాయలన్నీ కొట్టి ఆ నీళ్ళన్నీ చేసి దానికి గంధాన్ని రాసి పసుపు, కుంకుమ, ఒక బొడ్రాయి ఊర్లలో ఎలా ఉంటుందమ్మా అలా పూజ చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడైతే ఈశాన్యం మూల వస్తుందమ్మా అక్కడ ఒక చిన్నగా ఒక 4 ఇటుకలు పెట్టి ఈ శంకుని ఆ కిందికి తీస్తారు. ఇంటి యజమాని, వచ్చిన సాధువులు, వచ్చిన పురోహితులు వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి దింపి అక్కడ నవరత్నాలు అంటే 9 రకాలైన రత్నాలు దొరుకుతాయి మార్కెట్లో. ముత్యాలు ఉంటాయి అందులో, కొంచెం వెండి, కొంచెం బంగారం అన్నీ కలిపి ఉంటాయి. ఇవన్నిటినీ కొన్ని పువ్వులు, కొన్ని పలహారాలు, కొన్ని పండ్లు ఇచ్చి పాదరసంలాగా అన్నీ చేసి అక్కడ ఆ పురోహితుడు మంత్రోచ్చరణ చేస్తూ అందులో ఉన్న శంకు దగ్గర వేయాలి. వేసినప్పుడు ఒక అభిషేకం లాగా జరుగుతుందమ్మా. జరగగానే ఇక్కడ మేస్త్రి ఉంటాడు కదా, ఇమ్మీడియట్లీ కట్టేసేయాలి. దాని మీద సిమెంట్ వేసేసేస్తారు. వేసేసి 4 ఇటుకలు పెట్టి ఆ శంకుని మూసేస్తారమ్మా. మూసేసినాక పురోహితుడు పైకి వచ్చి ఈ మనం అంటే ఎవరినైతే మనం మాట్లాడుకుంటాం వచ్చి ఆ ఈశాన్యంది కనబడేలాగా ఉండి హోమం చేయాలి. హోమం చేసినప్పుడు మనం చదివే మంత్రాల ద్వారా దుష్టగాలి బంధించబడుతుంది. ఎలా బంధించబడుతుంది గురువుగారు? ఇది పెద్ద శాస్త్రీయతకి సంబంధించింది, ఎవరు చెప్పలేరే. అంటే అక్కడ నీవు కులదైవాన్ని బందీ చేసావు, అక్కడ నీ ఇంటి దేవుడిని ఆయనకి డ్యూటీ అప్పచెప్పినట్టు హోమం చేస్తూ ఉన్నాము, మహాయజ్ఞ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు అంటే ఎంత గొప్ప అమ్మా, ఎంత కష్టపడి, ఎంత ఆశ, అప్పు తెచ్చి ఎంత బాధ అవుతుంది. పిల్లలు అంటే సందడుకుంటారు కానమ్మా, ఇల్లు కట్టే పెద్ద మనిషిని ఒక్కసారి గుండె దగ్గర పట్టుకొని చూడమ్మా, ఆ లబ్డబ్బు మామూలుగా ఉండదు తల్లి. భయం, తిండి తినడు, ఆ తల్లిదండ్రులు పడే వేదన మామూలుగా. అయినా వాళ్ళు ఏం ఆశ తెలుసా, పిల్లలు బాగుంటారు. అందుకని అక్కడ మన కులదైవం ఇలవెలుపులు శంకుస్థాపన రూపంలో ఉంటారు. యజ్ఞ సాక్షిగా ఆ స్థలంలో కొన్ని దరిద్ర శక్తులు, కొన్ని దుష్టగాలులు, ఎందుకంటమ్మా ఆ స్థలం నీది, కొనుక్కున్నావు కాబట్టి. అంతకుముందుకు ఎవరిది ఉండే అక్కడ? ఒక 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద శ్మశానమే ఉండవచ్చు, గుడే ఉండవచ్చు, పుట్టనే ఉండవచ్చు, ఎవడైనా సచిన శవమే ఉండొచ్చు ఆడ. ఎన్నో ఉండడం చేత అంత అవలీలగా ఇల్లులు కట్టేసిన ఇంట్లల్లో ఇప్పుడు రోదన ఉంది.
ఇది ఒక ప్రక్రియ, చాలామంది చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేయట్లేరు తెలుసా అమ్మ? ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ మొత్తంలో ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు చేసేవాళ్ళు నేను చెప్పిన ప్రక్రియ. నేను చాలా ఇంట్లోకి వెళ్ళినప్పుడు శంకుస్థాపన లేనిది నేను ఇంట్లో అడుగు పెట్టాను. అది చేసిన తర్వాతనే హోమం చేస్తా. హోమం చేసిన తర్వాతనే మీరు ఇల్లు కట్టే ప్రక్రియ నేను నిర్ణయించి వస్తాను అనమాట. చాలా ఇంట్లలో చేశాం. అయితే ఎందుకు చేయరు ఈ విషయం అంటమ్మా, ఎవరైతే శంకుస్థాపన చేస్తారో ఆయన రక్తం చూస్తుంది ఇల్లు. ఇక్కడ ఆ భయం ఉంది ప్రజల మధ్యలో. అర్థమైందా? మళ్ళీ చెప్తా. రక్తం చూస్తుంది, చేతులు చితికిపోతాయి ఆ పూజ చేసేటప్పుడు, ఆ రాయి పెట్టేటప్పుడు, లేకపోతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఆ ప్రాసెస్లోనే. తర్వాత ఎప్పుడైనా దైవాన్ని కూర్చోబెడుతున్నావు అక్కడ, మరి కూర్చుంటాడా ఊరికే? పూనకాలు రాంది కూర్చుంటుందా? పోలేరమ్మా, గమనించాలి. వెంకటేశ్వర స్వామి అయినా ఊరికే కూర్చుంటాడా? ఆయనకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి కూర్చోబెడతావు అక్కడ? ఎవరు నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి? నువ్వు ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి? ఆ వంశ చరిత్ర, ఒక అంశ చరిత్ర, మంచి చెడు మర్యాదలు, పుణ్యం పాపాన్ని కర్మలని అనుభవించడానికి ఒక సాధువు వచ్చి అక్కడ పెడుతున్న ఆ శంకుస్థాపనలో నేను ఉన్నాను, గురుస్థానంలో నేను ఉన్నాను, దైవం మీరు ఉన్నారని రుజువు చేయడానికి. ఇంట్లో సుభిక్షత, సువిశాలమైన ఒక సామ్రాజ్యాన్ని మీరు ఏర్పరిస్తే మేము దానికి అన్ని విధాలుగా ఇకపైన వీరికి అందుబాటులో దేవుడు ఉన్నాడని నిర్ణయిస్తామన్న ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. ఇప్పుడు మీరు ఓవరాల్ ప్రశ్న అమ్మ, అలా ఇల్లు కడుతున్నారా? ఓపెన్గా చెప్తే కడతలేరు. ఆర్కిటెక్చర్ ప్లాన్ వస్తుంది, మ్యాప్ చౌర్రం దిగుతుంది కంప్యూటర్లో, గత మీకు ఆర్ఎంసీ వస్తుంది, 4 జేసీపీలు వేసుకొని డమ్ 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 వస్తే కొట్టేస్తుంది, ఇల్లు కడుతున్నారు. బాగుంటుంది ఇల్లు, కానీ అందులో ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మనశ్శాంతి లేదు, తిన్న తిండి పెయ్యికి పట్టదు, ఎప్పుడు చూసినా గొడవలే 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 గొడవలే, రోగాలు రోగాలు. ఎంతమంది బాధపడుతున్నారంటే అమ్మ, భూమికి ధరణీ మాతకి మనము బలమైన మాటలు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఈశాన్య మూలలో అది తవ్వినప్పుడు అమ్మ, ధరణి మాతకు ప్రమాణం చేస్తావు. అమ్మ ధరణి మాత, మేము భూమిని ఎంతో లోతుగా తవ్వుతూ ఉన్నాం, తవ్వుతున్న సమక్షంలో ఎన్నో జీవరాశులు కాలం చేస్తాయి. అందులో ఎన్నో చిన్న చిన్నవి ఉంటాయి కదా, చీమలు, పురుగులు, ఇంకేదో ఉంటాయి, కీటకాలు, క్రిములు ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ ప్రమాదం జరుగుతుంది. పాపముల నుంచి పుణ్యముల నుంచి కాపాడి మమ్ము మేము కట్టుకుంటున్న ఈ గూడు, అంటే ఈ ఇంట్లో సుఖశాంతులతో ఉండే విధముగా ఆశీర్వదించండి అంటే అప్పుడు పిల్లలు బాగుంటారు. పిల్లలు ఇంట్లో తాతల ముత్తాతల నుంచి ఇది సుఖం. ఈ విధంగా ఇల్లు కట్టుకునే ప్రక్రియ ఉన్నది. ఇప్పుడు మీరు అన్నది ఎంతో విలాసవంతంగా కట్టుకుంటున్న ఇల్లు ఎందుకు సుఖశాంతులు లేకుండా పోతుంది అంటే బేస్ మనం మొదట చేస్తున్న ప్రక్రియని ప్రాయశ్చిత్తం చేసుకోవట్లేదు. మంచిగా చేసుకుంటే అమ్మ కొన్ని ఇళ్ళకి పోగానే నిద్ర వస్తుందా, ఒక నిద్రలాగా ఒక పాజిటివ్నెస్ వచ్చేసి భయ్ ఎంత మంచిగా ఉంది అని అరుగు మీద కూర్చుంటే ఒక పట్టాన లేవం, ఒక అర్ధగంట కూర్చునేది గంట కూర్చుంటాం. ఏదైనా ఆడుకోవాలంటే ఈ చెమ్మ చెక్క ఇవి ఉంటాయి, ఆడేటి ఇవన్నీ కూర్చొని ఆడతారు. ఒకప్పుడు ఆరు బయట ఆడుకునేదే, ఇప్పుడు ఎందుకు ఆడతలేరు తల్లి? ఇది ఎందుకు పోయిందంటే అమ్మ ఈ లోపం ఉంది ఇక్కడ, వాస్తు లోపం ఇదంతా, దృష్టి లోపం ఇదంతా. మీరు చేస్తున్నదంతా ఎవరైతే గురువులు వచ్చి చేస్తారో ఆ గురువుల ద్వారా మీరు చేయాల్సిన ప్రక్రియలు ఈ విధముగా చేయడం చేతనే కదా పుణ్యం వస్తుంది. నువ్వు అలా చేయకుండా ఇల్లు లంకంతా కట్టి 3 నెలలకు ఇల్లు వదిలిపెట్టిపోయిన ఎన్ని ఇల్లు లేవు తల్లి అలా ఖాళీ. ఏమవుతుందంటే అమ్మా ఈ ప్రక్రియలు చేయకపోతే, నేను ఎందుకు చెప్పాను ఈ ప్రక్రియ అన్నట్టు తెలవాలని. ఇప్పుడు ఈ ప్రక్రియ చేయలేము అనుకో తల్లి, శంకుస్థాపన చేయలేము, ఆ శంకుని పాతలేము, అందులో ప్రతిష్ఠించలేము, హోమం చేయలేము, ఏమి చేయలేము, అక్కడ పెట్టేశాను. ఏం జరుగుతుందంటమ్మా, ఇల్లు ఎలా 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 కడుతూ ఉంటావో దుష్టగాలులు అలా అలా యాక్టివేట్ హెవీ అవుతూ ఉంటాయి. అవి వాటిని బందీ చేయాలి అంటున్నా నేను మొదట. అంటే శాంతి పూజ లాంటిది ఇది. మనం ఎప్పుడు చేస్తాం తెలుసా ఆ శాంతి పూజ? ఇల్లంతా కట్టి రంగులన్నీ వేసి మొత్తం మంచి డీజేలు పెట్టి ఆ రోజు సత్యనారాయణ కథ చేస్తాం. నేను అన్నది భూమి కింది నుంచి పైకి రావాలి అంటున్నా. అంటే మనకు పునాది బలంగా ఉండకపోతే పైన ఏమి బలంగా ఎలా వస్తాయి తల్లి? అవును. కాబట్టి ప్రతి సంవత్సరం సత్యనారాయణ కథ చేసుకోవాలి, హోమం చేయించుకోవాలి. 3 సంవత్సరాలకు ఒకసారన్నా హోమం ఉండాలి ఖచ్చితంగా ఒక ఇంట్లో. లేదు అన్న సమక్షంలో ఎవరన్నా ఒక సాధువులనో లేకపోతే పురోహితులనో ఇంటికి పిలిచి వాళ్ళకి కావాల్సిన భోజనాలు ఏర్పరిచి వాళ్ళు తిన్న ఇస్తిరాకులు తీయాలి. ఒక పుణ్యం. ఎందుకు అది పుణ్యం ఎలా వస్తుంది అంటే, మీరు ఇప్పుడు లలితాదేవిని పూజించారనుకో తల్లి, ఇప్పుడు నీతో పాటు మీ స్నేహితురాలను పిలిస్తే ఆమె మహంకాళి దేవత యొక్క భక్తురాలు ఉంటుంది కదా, ఆ బిడ్డతో పాటు ఆ దేవత వస్తుంది లోపలికి. ఇందుకు ఇంట్లో సహపంక్తి భోజనం అవసరం. ముత్తైదులను ఏమంటారంటే అమ్మా 11 మంది కూర్చున్నారు, అందరు చేతులు తీయాలి, మీరు
అమ్మా నువ్వు తీయమ్మ వచ్చి ఆరోగ్యం బాగాలేదన్నావు కదా, వాళ్ళందరూ ఇస్తరాకులు తీయండి. ఎందుకు తీయమంటారు ఇస్తరాకులు అంటే, ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక శక్తి వస్తుంది. ఒక దగ్గర నారసింహుడు రావచ్చు, ఒక దగ్గర అమ్మ రావచ్చు, ఒక దగ్గర ఇంకో శక్తి రావచ్చు, ముక్కంటే రావచ్చు. ఇట్లా అందరు రావడం చేత నీ ఇంట్లో నీకు కొన్ని అర్హతలు ఉండవు, నీ ఇంట్లో కొన్ని పాపాలు కొన్ని అనుభవాలు చేయడం చేత నీకు ఆ పూజా విధానంలో శక్తి రాకపోవచ్చు. కానీ వీళ్ళందరూ బయట నుంచి వచ్చి శక్తి ఇస్తారు. ముత్తైదులు ఇలా ఒళ్ళు ఇట్లా పట్టుకొని అక్షంతలు వేస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి ఎంతో ఆనందంగా ఏడుస్తారు. మీకు గుర్తుందా? ఇది అసలైన యొక్క ప్రతిఫలం చూసే పద్ధతి. మనం ఏం చేస్తామంటే అమ్మ, ఈ రోజుల్లో వచ్చిన వాడి మొహం చూసి బొట్టు పెడతాం. నువ్వు పెట్టేది బొట్టు కాదు, అక్కడ పుణ్యం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఒక ఇల్లు అనేది ఎందుకంత డెప్త్గా చెప్తున్నా అంటమ్మా, సొంత ఇల్లు అందరికి అలా అమ్మా. ఆ ఇల్లు లేక ఎంతమంది ఈరోజు కిరాయిలు కట్టలేక ఎన్ని బాధలు అనుభవిస్తుర్రో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చాలామందిని మనం గమనించి చూస్తే తాతలు ముత్తాతలు ఎవరు సంపాదించిన ఆస్తుల మీద ఉండదు, సొంతంగా కాళ్ళ మీద కష్టపడి సంపాదించాలంటే బ్యాంకు లోన్లకు వెళ్ళాలి. వాడేమో వడ్డీలు అంటాడు, అదంటే ఇది అంటాడు. మొత్తం జీవితం అంతా 60 ఏళ్ళు అయిపోయి ఉన్న 3 పనులు ఊసిపోయాక ఎవరు ఈఎంఐ క్లోజ్డ్ అంటాడు. ఆ టైంకి ఈయన బొందలకు పోతాడు. ఇవన్నీ ఎంత బాధలు కదా. కాబట్టి ఇల్లు 40 గజాలు ఉన్నా అమ్మ, 50 గజాలు ఉన్నా శాంతియుతంగా సుఖంగా ఉండాలి ఇల్లు. కాబట్టి గురువుల పర్యవేక్షణ చాలా అవసరం తల్లి. ఇప్పుడు శాంతి చాలా 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 ఇళ్లలో పోయింది అని అంటే అమ్మ, ఎవరో స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నట్టు అయిపోయింది. సింపుల్. ఆడ ఎవరో చనిపోయిందో లేకపోతే ఏదో ప్రేతాత్మనో ఇంకేదో గాలో దుమ్మో దూలో ఉందని అంటారు కదా. ఇవన్నీ మనం చేసుకోకుండా కట్టడం చేత దానింట్లో మనం ఉన్నాం అనుకుంటుంది అది. ఇది విషయం అక్కడ. మన ఇంట్లో ఆదెవరో ఉండాలి అని అనుకోకుండా ఎవరో గాలి రాకుండా ఉండాలి అని అనుకుంటేనేమో ఒక బేసిక్ స్ట్రక్చర్తో వెళ్ళాలి పైకి మనం. అదే ధర్మం. లేదు నా దగ్గర పలుకుబడి ఉంది, డబ్బులు ఉన్నది అని అంటే ఆరోగ్యం ఎంత రిఫ్లెక్షన్ చూపిస్తారు తెలుసా అమ్మ. చాలామంది అంటే బాధాకరమైన మాటే, ఒక సాధువులం కాబట్టి అలా అనకూడదు. ఇల్లు కట్టిన ఇంట్లో అమ్మ సంవత్సరం లోపే చాలామంది కాలం చేసి వస్తూ ఉంటారు. చూడండి మీరు, ఆ ఇంట్లో ఇల్లు కట్టిరు మొన్ననే ఎవరు చనిపోయారు అని అంటారు. ఎంత బాధ, ఎంత అదవుతుంది వాళ్ళకి. ఇల్లు కట్టగానే చనిపోయారు అంటారు కానీ అసలు ఏం జరిగింది లోపం ఎవరు చెప్పరు. అట్లాంటి లోపాల వల్ల ఒక వ్యక్తిని కోల్పోకూడదు అంటున్నాను నేను. మన చేతిలో పనులు ఇవన్నీ. కోడళ్ళు బాగుండాలి, కొడుకు బాగుండాలి, అమ్మమ్మ నానమ్మ తాతల మనవడు కూడా బాగుండాలి. నిన్నగాక మొన్న పుట్టి ఒక సంవత్సరం ఒక నెల ఉన్న మనవడు పుట్టాడు అనుకోమ్మా, ఆయన గారు కూడా బాగుండడం అనేటిదే ఈ యొక్క కులదైవం విలవెలుపుల ఆజ్ఞ. ఇలా చేసుకున్న ఇల్లులు చాలా ఉన్నాయి. ఊర్లలో పోవమ్మ నువ్వు, అసలు ఏ ఇంట్లో పోయినా నీకు నిమ్మలమే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది గమనించి తల్లిను. ఎందుకు అనిపిస్తుంది అంటే ఊర్లో బొడ్రాయి ఉంటుందమ్మా. బొడ్రాయి ఏంటంటే ఊరికి నడిబొడ్డది. అక్కడ 8 శక్తులు కొలువై ఉంటాయి. పొలిమేర నుంచి ఎవరైనా వచ్చినా ఆపుతారు, పొలిమేర బయటికి పోయినా ఆపుతారు. ఆ ఊరంతా క్షేమంగా ఉండడానికి పూర్వం పెద్ద మనుషులు చేసిన ఆ యొక్క పొలిమేర, దాన్ని బొడ్రాయి అంటారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో చూసుకుంటాం, మాది అల్ట్రా మోడర్న్. మన దగ్గర హైదరాబాద్లో కూడా బొడ్రాయిలు ఉన్నాయి, కానీ బొడ్రాయిల్ని గమనించి చూడమ్మా ట్రాఫిక్లో ఉన్నాయి. కొన్ని వందల గుళ్ళు చూస్తే అమ్మ అట్లా మునిగిపోయి ఉన్నాయి, రోడ్డు పైన. దాని నుంచే పోతాయి బండ్లు. అంటే ఇప్పుడు మనము ప్రకృతి పరంగా వచ్చిన దారి వదిలిపెట్టి సొంతంగా కట్టుకున్నట్టే కదా. ఇప్పుడు బొడ్రాయి అంటే ఒకప్పుడు నిర్ణయించారు, ఒక ఈ ఊరు ఈ విధంగా రావాలంటే ఈరోజు బొడ్రాయి లేకుంటే మనం ఆనే బిల్డింగ్ కట్టేసాం. అంటే ఇప్పుడు ఒక విధంగా నువ్వు తప్పిదం చేసిన వాడివే కదా. ఆ తప్పిదం చెప్పేవారు ఎవరు? అలా లేని సమక్షంలోనే ఎన్నో గెస్ట్ హౌస్లన్నీ ఖాళీ అయిపోయినాయి అమ్మ. ఏమనిపిస్తుంది అంటే మనకి ఇన్ని డబ్బులు ఉన్నాయి, మనకి ఉండమని చెప్పిన పోయి ఉంటాం, అందులో ఒక 1000 రూపాయలు 2000 కిరాయి కడతాం కదా, వాళ్ళు ఉండరు మనల్ని ఉండరు అని చాలామంది బాధపడతారు. పూర్వం మనకు ఉన్న ఆచారాలన్నీ మనమే ఈరోజు చాలా తక్కువ శాతంగా పాటిస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటమ్మా, మన ఇల్లు మనం కాపాడుకునే ముందు కులదైవము ఇలవెలుపులు మన యొక్క పూర్వీకులు అంటే మన తాతలు ముత్తాతలు అందరినీ శాంతపరిచిన తర్వాత అందరినీ కట్టుకోవాలి. మీకు తెలుసా అమ్మ, బియ్యం పోయారమ్మా ఆడపిల్లలకు పిలిచి గొడవ, ఒడి నింపరు మన వాళ్ళు. బాగా గమనించాల్సిన ప్రశ్న. ఒడి నింపము, ఆడపిల్లల్ని పిలవము. తర్వాత ఎవరైనా మనకు వచ్చి చెప్తే మన వాళ్ళకి మనకు నచ్చిన వాళ్ళనే పిలుచుకుంటాం. అక్కడ అట్లాంటి ప్రాంతాల్లో దేవుడు ఉంటారంటారా? ఉండరు కదా. మనకు సంబంధించిన వాళ్ళందరూ వస్తేనే పుణ్యం. కాబట్టి ఇల్లు కట్టుకోవడం కంటే ముఖ్యంగా మనం మనస్సాక్షిని కట్టాలి. అది మీరు అడిగిన ప్రశ్న అమ్మా.